హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మీ లోహిత డైలీ లాగ్స్. ఈ రోజు వీడియో ఏంటి అనేది మీకు టైటిల్ చూడగానే అర్థమైపోయింది. ఈ వీడియో మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అండ్ వీడియో స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. పెళ్ళైన కొత్తలో చేపల కూర చేద్దామని చెప్పి యూట్యూబ్లో ఎన్నో ప్రాసెస్లు చూసి చాలా రకరకాలుగా అయితే చేశాను. కానీ మా అమ్మ చేసిన టేస్ట్ అయితే నాకు రాలేదు ఎందుకో. కానీ ఇవాళ మా అమ్మ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తుంది అండ్ చాలా తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయితే చేస్తుంది. మీకు కూడా చూపిద్దామని చెప్పి వీడియో అయితే తీసేశాను, చూసేయండి. ఇక్కడ చేపలు రుద్దుతుంది నేనే అండి, నాకు వచ్చు. నేను ఎలా నేర్చుకున్నాను అంటే కరోనా టైంలో మా చిన్న ఆడబిడ్డ దగ్గర అయితే నేర్చుకున్నాను. వాళ్ళది నెల్లూరు సైడు. వాళ్ళకి ఆ అమ్మాయికి పెళ్లి కాకముందు అయితే రాదు, అక్కడికి వెళ్ళి అయితే నేర్చుకుంది. కరోనా టైంలో మా ఊరు వచ్చినప్పుడు మాకైతే నేర్పించి వెళ్ళింది. నాకు తెలిసి చాలామంది చేపలు రుద్దడానికి కానీ స్మెల్ కానీ అయితే ఇష్టపడరు, కానీ తినడానికి ఇష్టపడతారు. అలాంటి వాళ్ళు మన వీడియో చూస్తున్నారా? ఎవరన్నా చూస్తుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఫస్ట్లో నేను కూడా సేమ్ ఆ బాపితే అసలు ఆ స్మెల్లే పడేది కాదు, కాకపోతే బాగా తినేదాన్ని వండిన తర్వాత. కానీ పరిస్థితులను బట్టి మనం కూడా చేంజ్ అవుతూ ఉండాలి కదా. ఆఫ్టర్ మ్యారేజ్ అయితే మ్యాక్సిమం అన్నీ నేర్చేసుకున్నాను నాకు తెలిసినంత వరకు. మెయిన్ ప్రాసెస్ అయితే బ్యాచిలర్స్కి బాగా ఉపయోగపడుద్ది, ఎందుకంటే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తక్కువ టైంలో అయిపోతుంది కాబట్టి వాళ్ళకి ఎక్కువ బాగా అయితే ఉపయోగపడుద్దని నేను అనుకుంటున్నాను. కొడివేలతోనే కోస్తున్నాను చూడండి, ఎందుకంటే కొడివేలకు పదును బాగుంటుంది కత్తిపేటల కంటే. గడ్డి పద్దా కోస్తూ ఉంటారు కదా, బాగా పదును పట్టి ఉంటుంది కొడివేలతో. నేనైతే కొడివేలతోనే కోస్తున్నాను. ఫస్ట్లో చేత అయ్యేది కాదు, కాకపోతే చిన్నగా నేర్చుకున్నాను అంతేను. అన్ని చేపలు ఇంతే క్లీన్ చేశానండి. ఈ చేపల పేరు అయితే పక్కిలు అంటారంట, మా అమ్మని అడిగితే అయితే చెప్పింది నాకు. ఈ గ్యాప్లో లోహిత ఏం చేస్తుందని మీకైతే డౌట్ రావచ్చు కదా. ఏదన్నా పని చేసుకుంటుంటే అంతకైతే ఇసుకిచ్చదండి, బాగానే కోఆపరేట్ చేసిద్ది. పక్కనే ఆడుకుంటా ఉంది, కర్రపొల్ల తీసుకొని చేపలను కొడతా. ఇందులో ఒక చేప అయితే బతుకుంది. వీడియో స్టార్టింగ్లో పెట్టాను, కదిలిగానే పాపం భయపడైతే పోయింది కదులుతుందని చెప్పేసి. అన్ని ముక్కలు అయితే ఇలా క్లీన్ చేసుకున్నానండి చూడండి. ఫస్ట్ ముక్కలన్నీ అయితే నార్మల్ వాటర్తోనే క్లీన్ చేశాను. ఎన్నిసార్లు కడుక్కుంటే అంత మంచిది, అంత స్మెల్ కూడా రాదు. ముక్క చాలా ఫ్రెష్గా కానొస్తుంది కదా. రుద్దిన తర్వాత చేపలు అయితే నార్మల్ వాటర్తో కడిగిన తర్వాత ఒక దోసెడైతే ఉప్పు వేసుకొని బాగా అయితే దాంట్లో నీసు వాసన పోయేంత వరకు అయితే బాగా కడిగానండి. చేపలు క్లీన్ చేస్తుంటే మా అమ్మ అయితే ముందే వచ్చేసి చింతపండు అయితే నానబెట్టింది. సుమారుగా అయితే నానబెట్టింది, ఎంత అనేది కొలత నాకైతే తెలియదు. నానిన తర్వాత బాగా అయితే పిసికేసుకుంది చూడండి. ఈ చింతపండు కూడా చెట్టుదే, కొన్నదైతే కాదు, అందుకే బాగా గుజ్జొచ్చింది. చింతపండు రసం అంతా అయితే పోసేసింది. నెక్స్ట్ కొంచెం ఉప్పు వేసుకుంటుంది. ఉప్పు కూడా సుమారుగానే వేసింది. వీళ్ళేమన్నీ కొలతలతో ఏం వేసి చేయరు, సుమారుగా వేయడం వల్లే బాగా టేస్ట్ అయితే వస్తుంది అనుకుంటా. కారం కూడా వేసింది, పులుపులో కాబట్టి కొంచెం కారం ఎక్కువే పడుతుంది కాబట్టి 3 స్పూన్స్ వరకు అయితే కారం వేసింది. వీటిని బాగా కలుపుకున్న తర్వాత ముక్కలన్నిటికి ఉప్పు కారం పట్టిన తర్వాత కొంచెం అయితే ఆయిల్ వేసింది. ఆయిల్ కూడా కొంచెం ఎక్కువే పట్టిద్దండి నీసువాసన రాకుండా ఉండడానికని. మరీ కొంచెం తక్కువ వేసాము అంటే నీసువాసన ఖచ్చితంగా వచ్చిద్ది. ఆయిల్ కూడా వేసిన తర్వాత ముక్క మునిగేంత వరకే వాటర్ పోసిద్ది. ఆ వాటర్ మొత్తం మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఇంకిపోయేంత వరకు 4 వంతుల్లో 3 వంతులు నీళ్ళు అయితే మొత్తం ఇంకిపోయేంత వరకు అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టే ఉడకపెట్టిద్ది. దాంట్లోకి మెయిన్ మమ్మేసే పొడి ఇదేనండి, దీనివల్లే బాగా టేస్ట్ వచ్చేది. ఆవాలు అండ్ మెంతులు కొంచెం దూరగా వేపుకొని దంచుకొని ఆ పొడి వేసాము అంటే ఆ టేస్టే వేరే వస్తుందండి. నాకు తెలిసినంతవరకు ఈ పొడి ఎవరు వేయడం నేనైతే చూడలేదు. ఈ కర్రీకి మెయిన్ సీక్రెట్ అయితే ఈ పొడేను. స్క్రిప్ చేయకుండా వేసుకున్నాము అంటే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది పొడి అంతా మెదిగిపోయిన తర్వాత 4 నుంచి 5 తెల్లగడ్డలు దంచుకొని ఈ పొడి 3 భాగాలు ఉడికిపోయిన తర్వాత కర్రీలో వేసుకొని ఒక్కసారి అయితే ఆల్మోస్ట్ కుక్ అవడం అయితే అయిపోయింది. ఇంక లాస్ట్లో దంచుకున్న పొడి అయితే వేసేసింది. బాగా అడుగంటి ఆ వాటర్ కూడా ఇంకిపోయేంత వరకు అయితే ఉంచి స్టవ్ ఆపేసుకుంటే అంతేను. ఇంకా మన ఛానల్ నుంచి మీకు ఏమైనా వీడియోస్ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అందరికీ బాయ్ బాయ్.